లో ఒక మంచి రోజు. మనం ఎన్ని రోజుల్లో గానో కలగంటున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మన రాష్ట్రంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల నుంచి ఈ ఇండస్ట్రీ మీద చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే ఆయన గత వారం రోజుల క్రితం గౌరవ డిఆర్డిఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అంతేకాకుండా ఇస్రో ఎక్స్ చైర్మన్ సోమనాథ్ గారిని మనకి డిఫెన్స్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అపాయింట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ మంత్రివర్యులు అంతేకాకుండా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక డిఫెన్స్ పాలసీని ఏ విధంగా తీసుకురావచ్చో అనే దాని మీద ఒక సెమినార్ జరుగుతుంది ఇవాళ. ఈ సెమినార్కి దేశం మొత్తం మీద 17 డిఫెన్స్ పిఎస్యూలు ఉంటే 7 డిఫెన్స్ పిఎస్యూలు వారు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా కన్సర్న్స్ చెప్పారు. అంతేకాకుండా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, డిఫెన్స్లో చేసేవాళ్ళు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ నుంచి, మిత్ర నగరాల నుంచి కూడా వచ్చారు. వారితో పాటు కూడా విజయవాడ పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాలసీని అధ్యయనం చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఈ పాలసీలో ఇంకేమేమి కావాలి, రాష్ట్రంలో ఈ పాలసీ అనేది దేశంలోనే అత్యున్నత పాలసీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. తప్పకుండా అదేవిధంగా ఈ పాలసీని తయారు చేసే విధంగా వాళ్ళ ఇండస్ట్రీ ప్రతినిధులైన సెక్రటరీ గారు కానీ, లేకపోతే ఇండస్ట్రీ ప్రతినిధులు అందరూ కూడా తయారు చేస్తున్నారు. యువరాజ్ గారు కానీ, అభిషిక్త్ గారు కానీ, అందరూ కూడా, విశ్వ గారు కానీ, అందరూ కూడా ఈ పాలసీని ఏ విధంగా తీసుకురావాలని వాళ్ళతో చర్చలు జరుగుతున్నారు. చక్కటి రూపము తీసుకుని ఇక్కడ డిఫెన్స్ పరిశ్రమలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేము పెట్టుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం గుర్తిస్తే ఇవాళ 61% ఆఫ్ డిఫెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇవాళ వికసిత్ భారత్ 2047 అని ప్రధానమంత్రి గారు 100% డిఫెన్స్ అనేది ఇండియనైజ్డ్ అవ్వాలనే కోరికతో ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో డిఫెన్స్ పరిశ్రమలు, డిఫెన్స్ క్లస్టర్లు, ఎందుకంటే ఇక్కడ మనకున్న సముద్ర తీరం మనకు ఒక అడ్వాంటేజ్. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంది, రైల్వే కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. ఈ అన్నిటితో రాష్ట్రం ఇవాళ డిఫెన్స్ పరిశ్రమల్లో ఉండే విధంగా పాలసీ తయారు చేయబోతున్నాం. ఈ పాలసీ గురించి చర్చించడానికే ఈ వేదిక. వన్స్ పాలసీ రెడీ అయినాక మరొకసారి ఇండస్ట్రియల్ మీటింగ్ కూడా జరిగి ఇక్కడ పెద్ద డిఫెన్స్ పిఎస్యూలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా చాలామంది డిఫెన్స్ వారు ఇప్పుడు చాలా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఈ డిఫెన్స్ పరిశ్రమలకి హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే విధంగా మేమందరం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Minister sir, Good morning. Secretary, Industries, Commerce and Food Processing, Shri Yuvraj. APIIC, Shri Abhishek Kishore. The CMD BDL, CMD GSL, people are present here. For organizing this event, this response what got in just a matter of that people are standing outside from the industry department or API.